పార్టీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దుమారం రేపుతోంది. వాళ్ళ మీటింగ్ కి కారణం ఏంటి? కాంగ్రెస్ ని ప్రభుత్వాన్ని పడగొడదామనే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఒక మంత్రి కోసమే ఇంత పెద్ద మొత్తంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారా? వివిధ జిల్లాలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్య భేటీకి పాల్పడి తెలుస్తోంది. రహస్య భేటీకి అంటే కొంత రాజకీయంగా దుమారం రేపుతోంది. వాళ్ళ అర్థం ఏంటి, దాని వెనుక పరమార్థం ఏంటి అనే ఒక ఆలోచనలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మంత్రులందరూ కూడా తలలు పట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఒక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వివరిస్తున్న ఒక మంత్రి, ముఖ్యమంత్రి తర్వాత అన్నీ తానే నెంబర్ 2 నేనే అంటూ తనకు తానుగా పెత్తనం చలాయిసి ఎవరిని పట్టించుకోకుండా, ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా ఈ మంత్రి వ్యవహరిస్తున్నారట. ఆ మంత్రి ఎవరో కాదు, చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డియే. ఎవరిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఆయనే నెంబర్ 2 అన్నట్టుగా ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా భేటీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్కెచ్ చేయడం కోసమే ఈ భేటీ జరిగిందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల భేటీకి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డియే. ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన 2014లో వైసీపీ ఎంపీగా ఖమ్మం నుంచి పోటీ చేసి, ఆ తర్వాత వైసీపీ పార్టీ పూర్తిగా ఇక్కడ లేకుండా పోయిన తర్వాత బీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చి, బీఆర్ఎస్లో 5 ఏళ్ల పాటుగా కేసీఆర్తో చాలా సాన్నిహిత్యంగా పలు కాంట్రాక్టుల్లో అన్ని రకాలుగా కూడా ఆయన అనుభవించారనేది ఏకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి ఎంపీ టికెట్ అడిగితే ఎంపీ టికెట్ ఇవ్వకపోగా ఆయన పట్టించుకోకపోవడంతో 2024 వరకు కూడా మౌనంగానే ఉన్నారు. 2023 జనవరి వరకు కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ 2023 జనవరి నుంచి ఒక్కసారిగా ఆయనతో పాటుగా ఇంకో మాజీ మంత్రి అంటే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా కలగలిసి మేమిద్దరం ఎటు వెళ్ళినా జంటగా వెళ్తాము, ఇద్దరం కలిసికట్టుగా వెళ్తాము, మేమిద్దరం కూడా కలిసే ఉంటాము, ఏ పార్టీలోకి వెళ్ళినా మేము కలిసే వెళ్తాము. కానీ అప్పుడటువంటి రాజకీయ పరిణామాల రీత్యా బీజేపీ ఆ కాంగ్రెస్ అంటూ త్రాసులో వేసుకొని జోకడం మొదలు పెట్టారు. బీజేపీకి కనుక ఎక్కువగా ఉంటే బీజేపీ వైపు వెళ్తాము, కాంగ్రెస్ వైపు కనుక ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ వైపు వెళ్తాము. వీటన్నిటికీ ఒక తార్కాణంగా కర్ణాటక ఎలక్షన్స్ వచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీని విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో దాని ప్రభావం తెలంగాణ పైన కూడా పడుతుంది. కాబట్టి కర్ణాటకలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ఆ పార్టీలోకి వెళ్తామని నిర్ణయించుకొని ఆఖరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరగానే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని తానే వ్యవహరిస్తామన్నట్టుగా కొంత ప్రయత్నం చేసి ఎటకేలకు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఇద్దరు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. సో దానిలో చాలా కీలకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2గా రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా అవకాశం వచ్చింది. మళ్ళీ వెంటనే అటు ఎంపీ ఎలక్షన్స్ వస్తే తన వియ్యంకుడు ట్రిపుల్ రామసహాయం రఘురామరెడ్డి కూడా టికెట్ ఇప్పించుకొని ఖమ్మం ఎంపీగా కూడా అవకాశం కల్పించారు. ఇదంతా పోతున్న తరుణంలో నెంబర్ 2 అని తానే చెప్పుకోవడం ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి కూడా వచ్చేసారి డిసైడ్ అవుతుంది, ఇప్పుడు మాత్రం ఆయనే ఉంటారని చెప్పిన మాటలు ఏకంగా పొంగులేటి మాటలే మనం వింటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఇంకెవరో అయితే బాగుంటుంది అన్నట్టుగానే ఆయన మాట్లాడారని ఒక చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలని ఆయన పట్టించుకోవడం లేదట. ఆ ఎమ్మెల్యేలే కాదు, చాలా నియోజకవర్గాల్లో చాలా మంది మంత్రుల్లో కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది. పొంగులేటి ఏంటి, ఇప్పుడు వచ్చిన వ్యక్తికి ఇంతలా ప్రవర్తిస్తున్నాడు, ఈయన వ్యక్తిత్వం ఏంటి, ఈయన యొక్క కథ ఏంటి అంటూ కూడా చాలా మంది ముక్కున వేలేసుకున్నారు, చాలా మంది అనుమానపడ్డారు, చాలా మంది అసహనానికి కూడా గురైన పరిస్థితి. సో తాజాగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏకంగా పొంగులేటికి వ్యతిరేకంగా ఒక రహస్య భేటీ అవ్వడం చూస్తుంటే చాలా పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రి భేటీ అయింది. ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా హుటాహుట్న ఆన్ ఆఫ్ ఏ సడన్ ఎవరికి చెప్పకుండా అధికారులు ఎవరు లోపలికి గమనించడం, కేవలం మంత్రులు మాత్రమే మీటింగ్కి హాజరు కావాలని చెప్పి కమాండ్ కంట్రోల్లో ఈరోజు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో డెఫినెట్గా ఈ అంశం చర్చకు వచ్చే ఉంటుందనేది ఒక విషయంగా తెలుస్తోంది. డెఫినెట్గా చర్చకు వచ్చి ఉంటుంది కూడా, ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు. 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా మీటింగ్ పెట్టడం ఏంటి, ఒక మంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగా వార్తలు రావడం ఏంటి, అసలు పొంగులేటి ఏం చేశాడు, పొంగులేటికి 10 మంది ఎమ్మెల్యేల మధ్య ఏం జరుగుతోంది, ఇలా అనేక అనుమానాలు వచ్చిన నేపథ్యంలో అటు పిసిసి చీఫ్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని చెప్పిన నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఏమని ఉంటే మాట్లాడుకుందాము, మీరు రకంగా చేయడం సబబు కాదు, కలిసి మాట్లాడుకుందామని వారందరికీ ఫోన్లో ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు
రైట్ సైడ్ మొదటి బాక్స్ లో విజువల్స్ ప్లే చేస్తే కనుక ఒకసారి పీసీఆర్ రైట్ సైడ్ మొదటి బాక్స్ లో విజువల్ ని ఫుల్ స్క్రీన్ లో ప్లే చేసే ప్రయత్నం చేయండి. మీకు ఈ రోజు భేటీలో అక్కడ ఒకసారి పాజ్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు భేటీలో రేవంత్ రెడ్డితో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడండి. 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారనేది వార్తలు రావడంతో కొంత ఆయన కూడా అసహనానికి గురయ్యారు. బేసిక్గా ఆయన ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి పక్కనే అటు జూపల్లి కృష్ణారావు కూర్చున్న స్థానంలోనో లేదా ఇటువైపు ఇంకొక మంత్రి కూర్చున్న స్థానంలోనో కూర్చుండేవారు. ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ కనబడ్డా కూడా ఆయన ఆ రకంగా ఉండేవారు. కానీ ఈరోజు స్థానం మారింది, కుర్చీ మారింది, పొజిషన్ మారింది. ఇంకేమైనా మార్పులు ఉంటాయా? ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇలా చర్చ సాగుతుంది. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తానండి. ఎస్ మధు, ఏం జరుగుతోంది? రాష్ట్రంలో చాలా రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో కూడా చూసాం మనం, 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రహస్యంగా ఒక ఫామ్ హౌస్ లో భేటీ అయితే బీజేపీయే వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిన ఒక చర్చ జరిగింది. అది కాస్త అట్టడుగు వెళ్ళిపోయింది. అది పూర్తిగా కూడా ఇంకా కూడా దానికి సంబంధించి ఇంకేం తేలలేదు. ఇప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేలు మొదట ఒక ఫామ్ హౌస్ లో భేటీ అయిన వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక హోటల్లో రహస్య భేటీ అన్నట్టు తెలుస్తోంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వారు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? ఈ రోజు మీటింగ్ లో సీఎం మీటింగ్ కారణం అదేనా? అంటే ఈరోజు కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఉన్నటువంటి అలొకేషన్స్, అసలు గతంలో ఎంత మేర నిధులు అడిగారు, వీటన్నిటి గురించి చర్చ జరుగుతుండగానే కమాండ్ కంట్రోల్లో నిన్న జరిగినటువంటి కీలక పరిణామాలు, 10 మంది ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర మంత్రికి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా భేటీ అయినటువంటి నేపథ్యం, వీటన్నిటి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక కీలకమైనటువంటి అప్డేట్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అత్యవసర కేబినెట్ సమావేశం అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో భేటీ నిర్వహించారు. అటు బడ్జెట్ గురించి మాట్లాడుతూనే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. ఎందుకు ప్రభుత్వ పథకాలు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా మనపైన ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? ఒక పోల్ పెడితే పోల్లో కూడా మన అకౌంట్లో పెడితే కూడా ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి చర్చ వినిపించింది. ఇప్పుడు డైరెక్ట్గా 10 మంది బాహాటంగా, అంటే ఏదో సీక్రెట్గా కాదు, అందరికీ తెలిసే మీటింగ్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే దీన్ని ఎవరికి తెలియకుండా, ఎవరికి చెవులో పడకుండా కాకుండా మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, మేము కలుస్తున్నాము, ఫలానా మంత్రికి వ్యతిరేకంగా అనేటువంటిది బాహాటంగా వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇంకా 4గురికి చెప్పినటువంటి సిచ్యువేషన్ బయటపడంతో ప్రభుత్వం కాస్త అలర్ట్ అయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపైన అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రులతో ఆరా తీసే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, పార్టీలో ఇంత అసంతృప్తి ఉండడానికి గల రీజన్ ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేశారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పీసీసీగా ఉన్నప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన నెంబర్ 1గా ఉన్నారు. దాని తర్వాత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేనే నెంబర్ 2 అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఆయన అత్యంత సన్నిహితుల దగ్గర ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి నా కళ అనేటువంటిది చెప్పుకుంటారు అనేటువంటిది వార్తలు కూడా బయట సోషల్ మీడియాలో పలు నోటి నుంచి వినపడ్డటువంటి నేపథ్యం దీనిపైన పార్టీ అధిష్టానం చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది? 1 ఇయర్ లోపలనే ఇంత అస్థిరత కారణం ఏంటి, ఇంత అసంతృప్తి గల కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, ఆయన జిల్లా ఏ జిల్లా అయితే ఇన్ఛార్జ్గా ఉన్నారు వరంగల్ జిల్లాకు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అసంతృప్తి. సో అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో భేటీ అయినటువంటి ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డితో పాటు ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది, పొంగులేటి పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నాదే, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ తర్వాత ఇంకా కొన్ని జిల్లాల్లో నా మనుషులే ఉన్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకోవడానికి గల కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆ మాటలు చెప్తా ఉన్నారు, ఫ్యూచర్లో జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి, దీనిపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి. సో దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాంట్లో కొంత కీలకంగా మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి నాయన్ రాజేందర్ రెడ్డి, ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి, నారాయణఖేడ్ సంజీవ్ రెడ్డి, నాగర్ కర్నూలు కూచుకుల రాజేష్ రెడ్డి, నర్సంపేట్ దొంతి మాధవ్ రెడ్డి, జుక్కల్ లక్ష్మీకాంతారా, మహబూబాద్ మురళీనాయక్, తర్వాత ఆలేరు నుంచి బీర్లా ఇలయ్య, వీళ్ళందరూ కూడా ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇంకొక నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సో వీళ్ళకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజంగానే విభేదాలు ఉన్నాయి, అటువంటి విభేదాలు ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఎమ్మెల్యేలు ఒకరు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అయితే 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నాను, ఇదంతా తప్పుడు వార్త, ఎవరు కలవలేదంటూ కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి, దీంట్లో వాస్తవాలు ఏంటి?
ఎగ్జాక్ట్లీ నిన్న భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఎగ్జాక్ట్లీగా ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటిది కదా సస్పెన్సే కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో పేర్లు ఫోటోలతో సహా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరు కూడా వాళ్ళు బయటకు వచ్చి ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి రావట్లేదు అనేటువంటిది ఆర్టీవీ కూడా కొద్దిమందిని సంప్రదించే ప్రయత్నం చేసింది. ఫోన్ చేయడంతో ఫోన్లోకి అందుబాటులోకి రావడం లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. సో ప్రస్తుతానికి మాత్రం ఫోన్లో అందుబాటులోకి రాకపోగా ఫోన్ లిఫ్ట్ అయినా తీయట్లేదు. వాళ్ళ పిఏలు వాళ్ళ పిఆర్ఓలు కూడా అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి దాదాపు 8 సార్లు ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో దీన్ని పక్కన పెడితే జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో నిన్న ముఖ్యమంత్రి పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటాక్ చేయడం, మాటల దాడి చేయడం, దానికి అంతే రీతిలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ పైన అటాక్ చేయడం పక్కన పెడితే పోల్ నిర్వహిస్లో కాంగ్రెస్ వెనుకబడి ఉండడం, క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనేటువంటిది రిపోర్ట్ రావడం, కొద్దిమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ప్రభుత్వం పైన ప్రభుత్వ పెద్దలపైనే ఆగ్రహంగా ఉన్నారనేటువంటి వార్తలు వినిపించడం, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉంటే ఒకవైపు ఎమ్మెల్సీకి ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తే ఇదంతా జరుగుతున్న ఇంత బిజీ షెడ్యూల్లో 10 మంది అసంతృప్తి సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉంటే ఎలా అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతుండడంతో ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మన వైపు వస్తే మన పార్టీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది దీనివల్ల సో అనేటువంటిది క్యాడర్ కానీ లీడర్ కానీ వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావం పడుతుంది. దీన్ని వెంటనే అరికట్టాలి, వారితో మాట్లాడండి, డ్యామేజ్ కంట్రోల్ చేయండి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ 10 మంది ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి ఇంకా కొంత అట్రాక్షన్ స్పెషల్ అటెన్షన్ ఎందుకంటే ఆయన కూడా అధికారం రావద్దని చెప్పేశారు. అధికారం ఎవరు కూడా ఈ భేటీకి రావద్దన్నారు. ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ అనుకుందామా అంటే క్యాబినెట్ మీటింగ్ సంబంధించి నిజంగానే ఉంటే అధికారం ఉండాల్సి వస్తుంది. లేదా బడ్జెట్ గురించి అనుకుందాం అనుకుంటే బడ్జెట్ గురించి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కనీసం ఎవరో ఒక మంత్రి వచ్చి తెలంగాణకు అన్యాయం జరిగిందనో తెలంగాణకు నిధుల కేటాయింపు జరిగిందనో ఇంకా మాట్లాడాల్సి వచ్చేది, మీడియాతో మాట్లాడేవారు. కానీ ఏది జరగలేదు, భేటీ జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే దీనికి కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం, క్షేత్రస్థాయిలో వ్యతిరేక వర్గం ఒకటి క్రియేట్ అవ్వడం, అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడవన్నీ కూడా ఆ రాజకీయ పరిణామాల దృష్ట్యానే భేటీ జరిగింది ఈరోజు. అంటే మిగతా అధికారులు రాకపోయినప్పటికీ కూడా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. దాంట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నట్టుగా ఆ సీఎంఓ వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుసరించాల్సినటువంటి నెక్స్ట్ వ్యూహం పైన చర్చించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు రాష్ట్రానికి అనుకున్న రీతిలో బడ్జెట్లో అలొకేషన్ జరగలేదు, కేవలం అంటే తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయింపులు ఎందుకు లేవు అనేటువంటి దానిపైన వాళ్ళు చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తర్వాత పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రులు తర్వాత ఇంకా కొద్దిమంది కీలక మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇదంతా పక్కన పెడితే దీంట్లో జరుగుతున్న అన్ని పరిణామాలపైన చర్చించారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల అసంతృప్తి కావచ్చు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు విషయంలో కావచ్చు, గతంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది, దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి మార్గాలే లేవా, ప్రతిపక్షాలు పదే ఇంకా రైతు రుణమాఫీ కాలేదనేటువంటి అంశాలను ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారు, జనాల్లో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా, రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇలా అన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చేటువంటి 12,000 నెలకు సంవత్సరానికి 2 దఫాలుగా ఇచ్చేటువంటి అమౌంట్ విషయంలో సెలక్షన్ కరెక్ట్గా జరగలేదా, రేషన్ కార్డు కానీ వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పదే డబల్గా ఎందుకు అప్లికేషన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల అంశం కూడా చర్చకు వచ్చింది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక పెద్ద అలజడి రేపింది. మనోజ్ రైట్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారని తెలుస్తోంది. సో దానిపై అప్డేట్ చేయండి, నిజంగానే ఫోన్ చేశారా అంటే పక్కాగా ఆయన దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగానే సమావేశం పెట్టారని నిర్ధారించుకున్నాకనే వారికి ఫోన్స్ వెళ్ళాయా? సో ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారి పేర్లు ఏం తెలుస్తున్నాయి? అంటే చాలా రోజులుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్స్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచినటువంటి దాదాపు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత కరీంనగర్, వరంగల్,
తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి కొద్దిమంది ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది గతంలో కూడా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. దాంట్లో కూడా ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా మరొక సర్వే చేయించినట్టుగా ముఖ్యమంత్రి దీన్ని నమ్మకుండా మరొక సర్వే చేయించారు. దాంట్లో కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది తేలింది అనేటువంటిది చర్చ కొనసాగింది. సో అది మర్చిపోకముందే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి. మళ్ళీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే 10 మంది ఒక మంత్రి మీద ఆగ్రహంతో అసంతృప్తితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం దానిపైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కాస్త ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వారిని సంప్రదించి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రోడ్డుకెక్కొద్దు, రచ్చకెక్కొద్దు, ఏమున్నా ఇంటర్నల్గా మాట్లాడుకోండి, సమస్య సాల్వ్ చేసుకుందాం. ఇది బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన క్షేత్రస్థాయిలో. దీన్ని కంట్రోల్ చేద్దాం, ఇక్కడితో వదిలేద్దాం, ఏమున్నా నా దృష్టికి తీసుకురండి అనేటువంటిది మహేష్ కుమార్ గౌడ్ వారికి వివరించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. అధిష్టానం దీన్ని జరుగుతున్న అన్ని పరిణామాలపైన ఆరాధిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీ ఎలక్షన్స్ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు నిన్న పోల్ పెట్టినటువంటి వ్యవస్థ ఇదంతా పార్టీకి వ్యతిరేకమయ్యే సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది అధిష్టానం కూడా భావిస్తూ ఉంది, ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈ జరుగుతున్న పరిణామాలపై ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేల భేటీ అనేది సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటివరకు మా ప్రతినిధి మను చెప్తున్నట్టుగా ఒక్కరు మాత్రమే స్పందించారు. వారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆయన మాత్రమే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నాను, ఎక్కడ ఎవరిని భేటీ కాలేదు, అంత అవాస్తవం, నేను లీగల్గా ఎదుర్కొంటానని చెప్పి ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి వార్తలపైన ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మిగిలినటువంటి 9 మంది ఎమ్మెల్యేలని ఆర్టీవీ కూడా సంప్రదించింది. ఆర్టీవీ వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఆర్టీవీ తరచుగా ఉదయం నుంచి కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేల పేర్లు చెక్కలు కొడుతున్నందరికీ కూడా వరుస క్రమంలో ఫోన్లు చేస్తూ వస్తోంది, కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. సో దీంట్లో నిజాలు ఏంటి అనేది మాత్రం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నిర్ధారించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళకి ఫోన్ చేయడం, హుటాహుటానే జరిగినటువంటి రాత్రి సమయంలో ఈ భేటీ జరిగితే ఉదయాన్నే రేవంత్ రెడ్డి అధికారులు లేకుండా ఒక సమావేశాన్ని, అది కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం, కేవలం మంత్రులు మాత్రమే, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ వచ్చినట్టు తెలుస్తోంది, కానీ ఎవరు కూడా రాలేదు అక్కడికి. మరి ఈ చర్చలో ఏం జరిగింది ఏంటనేది కొంత ఆసక్తి రేపుతోంది. కానీ ఏదేమైనా 10 మంది ఎమ్మెల్యేలు రహస్య పెట్టండి రాజకీయంగా దుమారం రేపుతోంది. సో ఈ భేటీ పైన నిజంగానే ఈ భేటీ జరిగిందో, ఒకవేళ జరిగితే దాని ఎఫెక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ప్రధానంగా ఆయన పైనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయనకు సంబంధించి ఆయన రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అన్ని చూసాం కాబట్టి ఆయన పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి, పూరల్గా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి, ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.